తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. పూర్వం ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. చాలా కాలం వరకు అతనికి సంతానం కలగలేదు. ఆ తర్వాత ఎన్నో వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేయగా కొన్నేళ్లకు ఇద్దరు పుత్రులు కలిగారు. ఒకడి పేరు భోజన ప్రియుడు, ఇంకొకడి పేరు నిద్రా ప్రియుడు. వీళ్ళిద్దరూ ఒకే బడిలో చదువుకుంటూ ఎప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. కొన్నాళ్లకు ఇద్దరు కూడా అన్ని విద్యల్లోనూ బాగా ఆరితేరారు. అప్పుడు వాళ్ళకి ఒక కోరిక కలిగింది. దేశాంతరాలు పోవాలి. తమ కోరిక తండ్రితో చెప్పారు. గారాబంగా పెరుగుతూ ఉన్నారు కదూ, అందుకని సరే అలాగే వెళ్ళిరండి అన్నాడు తండ్రి. సరేనని ఇద్దరు చెరొక గుర్రము ఎక్కి బయలుదేరారు. అలా వాళ్ళిద్దరూ ఎన్నో అరణ్యాలు, నదులు, కొండలు దాటి చివరికి ఇంకో రాజుగారి పట్నం చేరుకున్నారు. వాళ్ళిద్దరూ సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్లి, చాలా దూరం నుంచి వస్తున్నాము, మా ఇద్దరికి భోజనం పెట్టించాలి, ఇద్దరం చెరి 10 రూపాయలు ఇచ్చుకుంటాం అన్నారు. సరేనని రాజుగారు వంట బ్రాహ్మణ్ణి పిలిచి వాళ్ళిద్దరికీ తిన్నంత భోజనం అన్ని రకాల పిండి వంటలతో పెట్టమని చెప్పారు. వంట బ్రాహ్మణుడు సరేనని వెళ్లి రకరకాల పిండి వంటలతో భోజనం తయారు చేశాడు. మన భోజన నిద్రా ప్రియులు విస్తళ్ళ ముందు కూర్చున్నారు. నిద్రా ప్రియుడు మామూలుగానే అన్నం కలుపుకుని తినేస్తున్నాడు. కానీ భోజన ప్రియుడు ఒక ముద్ద నోట్లో పెట్టుకుని తూతూ అని ఉమ్మేసి, చచ్చి చెడి చాలా దూరం నుంచి వచ్చాం కదా అని విస్తరికి 10 రూపాయలు ఇస్తామన్నాం, ఇదేమిటి ఈ అన్నం పీనుగుల వాసన కొడుతోంది అని విస్తర ముందు నుంచి లేచి వెళ్లి రాజుతో చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయి వెంటనే వంట బ్రాహ్మణుని పిలిపించి, ఏమయ్యా బ్రాహ్మణుడా, అన్నం పీనుగుల వాసన కొడుతున్నదట, మన ఇంటి ముందు గాని ఇంటి వెనక గాని పక్కన గాని ఎవరైనా చనిపోయారా అని అడిగాడు. రామ లేదండి ప్రభు, ఈ చుట్టుప్రక్కల ఎవ్వరూ చావలేదు, మరి అన్నం పీనుగుల వాసన ఎందుకు కొడుతోందో, ఈ బియ్యం కూడా మనకు ఎప్పుడు పంపే శెట్టిగారే పంపారు అన్నాడు. పిలుచుకునిరా ఆ శెట్టిని అన్నారు రాజుగారు. సరేనని వంట బ్రాహ్మణుడు వెళ్లి శెట్టిని పిలుచుకొచ్చాడు. శెట్టి వణుకుతూ రాజుగారు ఎదుట నిలబడగానే, ఏమయ్యా శెట్టి, నీవు పంపిన బియ్యం వండి ఈ కుర్రవాళ్ళకి వడ్డించాం, అన్నం పీనుగుల వాసన కొడుతుందంటున్నారు, ఏమిటి కారణం? నీ ఇంట్లో గాని నీ ఇంటి చుట్టుపక్కల గాని ఎవరైనా చచ్చిపోయారా అని అడిగాడు రాజుగారు. లేదు మహారాజా, ఎవరూ చావలేదు, 60 ఏళ్ల నుంచి ఈ బియ్యం నాకు ఒక రెడ్డి పంపుతూ ఉన్నాడు, ఇంతకాలంగా లేనిది ఇవాళ ఈ బియ్యం పీనుగుల వాసన కొట్టడం ఏమిటో ఆ పరమాత్ముడికే తెలియాలి అన్నాడు శెట్టి. వెంటనే రాజుగారు రెడ్డిని పిలిపించి అడిగారు. నాకు తెలియదు ప్రభు, మా తండ్రిని అడిగితే తెలుస్తుంది అన్నాడు రెడ్డి. వెంటనే రాజుగారు రెడ్డి తండ్రిని పిలిపించారు. రెడ్డి తండ్రి 90 ఏళ్ల పండు ముసలివాడు. వణుకుతూ రాజుగారి దగ్గరికి వచ్చాడు. అందరినీ అడిగినట్లుగానే రాజుగారు రెడ్డి తండ్రిని కూడా అడిగారు, అన్నం పీనుగుల వాసన కొట్టడానికి కారణమేమిటని. మహారాజా, సర్కారు వారు పోరంబోకు స్థలాలు అమరకం పరిచేటప్పుడు నాకిచ్చిన భూమిలో కొంత శ్మశాన భూమి కలిసి ఉంది. ఆ భూమిలో వ్యవసాయం సాగించి పండిస్తున్న ధాన్యమే ఈ 60 ఏళ్ల నుంచి పంపుతున్నాను అన్నాడు రెడ్డి తండ్రి. చూసారా, శ్మశాన భూమి కలవడం వల్లనే అన్నం పీనుగుల వాసన కొట్టింది అన్నాడు భోజన ప్రియుడు. రాజుగారు అతని తెలివికి చాలా మెచ్చుకున్నారు. తర్వాత శెట్టి, రెడ్డి తండ్రి రాజుగారి దగ్గర సెలవు తీసుకుని వాళ్ళ ఇల్లుకి వెళ్లిపోయారు. ఈ గొడవంతా పూర్తయ్యేసరికి బాగా చీకటి పడిపోయింది. ఈ రాత్రికి మీరు ఇక్కడనే పడుకుని తెల్లవారి పోదురుగాని అన్నారు రాజుగారు. సరేనన్నారు భోజన నిద్రా ప్రియులు. ఇద్దరికి చెరొక మంచం వేసి మెత్తటి పరుపులు వేయించాడు రాజు. ఇద్దరు పడుకున్నారు. భోజన ప్రియుడు కాసేపట్లోనే గుర్రు పెట్టి నిద్రపోయాడు. కానీ మన నిద్రా ప్రియుడు ఉన్నట్టుండి ఒక్కసారి లేచి రాజు దగ్గరికి పోయి, ఇదేమిటి మహారాజా, తిండి పెట్టించమంటే పీనుగుల వాసన కొట్టే భోజనం పెట్టిస్తివి, ఇక్కడే పడుకోమన్నారు కదా అని పడుకుంటే నేను పడుకున్న పరుపులో 7 చుట్ల వెంటుకున్నది, నేను పడుకోగానే ఆ వెంట్రుక కరవడం చేత నా వెన్ను దద్దురెక్కింది అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి వెంటనే నిద్రాప్రియుడు పడుకున్న పరుపు కోయించి చూశాడు. చూస్తే అందులో నిద్రాప్రియుడు చెప్పినట్లుగానే 7 చుట్ల వెంట్రుక కనిపించింది. రాజు వాళ్ళిద్దరి తెలివికి సంతోషించి తన 2 కూతుళ్ళని వాళ్ళకిచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఊరికి పంపించాడు. ఇద్దరు భార్యల్ని గుర్రాల మీద ఎక్కించుకుని తండ్రి దగ్గరికి వచ్చేసి ఆ రోజు నుంచి హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.